హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఫస్ట్ ఒక సాంగ్తో ఒక 5 సెకండ్స్ డెమోని చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి మీకు నచ్చిన సాంగ్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సాంగ్ అయితే ఫొటోస్ అయితే మీ ఇష్టం, టెంప్లెట్ అయితే నేను ఇస్తాను. ఎలా క్రియేట్ చేసుకుంటారు ఏంటని మొత్తం క్లియర్గా గైడ్ ఇస్తాను కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడైతే డెమో చూడండి. ఈ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే ఈ జన్మకి ఇది చాలు అని డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ కొత్త కైన్మాస్టర్ వాడటానికి చూడటానికి చాలా చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూడండి. లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకైతే పంపిస్తాను. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 16:9 అడ్వాన్స్డ్ కిందకి వెళ్ళండి, ఫిల్ పెట్టండి. ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 7 సెకండ్స్ పెట్టాలి. ఓకే, 7 సెకండ్స్ పెట్టి 7 అటు ఇటు ఉండొచ్చు, ఏం కాదు. క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్, దీని సైజ్ మీరు ఒక 30-40 సెకండ్స్ పెట్టుకోండి. తర్వాత కట్ చేసుకుందాం టెంప్లెట్ని బట్టి. ఓకే, ఒక 38 సెకండ్స్ పెట్టి ఫస్ట్కి వచ్చాను. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని ఇక్కడికి తీసుకోండి. ఇది చిన్న రిక్వెస్ట్ అందరికీ. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఒకే ఒక్క లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అయింది కదా. ఇందులో మీకు 2 రకాల గ్రీన్లు కనపడుతున్నాయి కదా, థిక్ గ్రీను, డార్క్ గ్రీను. ఇవి రెండింటిని అడ్జస్ట్ చేయాలి మనం. ఎలా అంటే టెంప్లెట్ని క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి. ముందు ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి, క్రోమాకీని ఎనేబుల్ చేయండి. ఓకే, ఎనేబుల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, నేను కరెక్ట్గా పెడతాను. 28:56 పెడదాం. 28:56 పెడదాం. ఇలా 57 అయినా పర్లేదు, కానీ 56 అయితే బెటర్ దెన్ అని ట్రై చేస్తున్నాను. ఓకే, 56కి వచ్చింది. 28:56 కీ కలర్ మాత్రం గ్రీన్ ఉండాలి, గుర్తుంచుకోండి. 28:56 పెట్టి బ్యాక్ వచ్చేయండి. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ అయితే పెట్టుకుంటూ వెళ్దాం, చూపిస్తా మీకు. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా. 3 డాట్స్, సెండ్ టు బ్యాక్. బ్యాక్కి వెళ్ళింది కదా, దీని చివరి పట్టుకుని ఇలా పెద్దగా చేయండి. చేసి తీసుకొచ్చి కరెక్ట్గా కొంచెం చిన్నగా చేసుకుందాం, మరీ పెద్దగా ఎక్కువైపోయింది. రైట్, ఇప్పుడు కిందకి జరుపుతున్నాను. కరెక్ట్గా ఈ టెంప్లెట్లకి అడ్జస్ట్మెంట్ చేశాను. ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు ప్లే చేస్తే మీకు చూడండి కొంచెం డిఫరెంట్గా కలర్ షేడ్, తర్వాత కలర్ఫుల్గా కనపడుతుంది, బాగుంటుంది చూడటానికి. ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఎక్కడితో అయితే అయిపోయిందో టెంప్లెట్ అక్కడ వైట్ ఇమేజ్ వస్తుంది. ఇక్కడ ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం, మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోవడం, 3 డాట్స్, సెండ్ టు బ్యాక్. ఇలా చివరి పట్టుకొని పెద్దగా చేయడం, కరెక్ట్ ప్లేస్లోకి అడ్జస్ట్ చేసుకొని ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఇలా పెట్టేయండి. ప్లే చేసుకుంటూ వెళ్ళి అయిపోయిన తర్వాత సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకోటి సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్, సెండ్ టు బ్యాక్. ప్లే చేసుకుంటూ వెళ్ళండి. చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేయండి. చేసి కరెక్ట్ ప్లేస్లోకి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఎక్కడితో అయిపోతుంది అక్కడికి వచ్చి సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారు ఇంకోటి సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్, సెండ్ టు బ్యాక్. ఇలా కంప్లీట్గా మీరు ఫొటోస్ మొత్తాన్ని పెట్టేయండి. లేయర్, మీడియా, ఇలా కంప్లీట్గా ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్, సెండ్ టు బ్యాక్. ఫోటోలు పెట్టిన తర్వాత కరెక్ట్గా ఇప్పుడు ఫ్రేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఈ టెంప్లెట్ చివరికి వచ్చి మెయిన్ పైన ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. కట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చేసి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారు ఈ యొక్క ఇమేజ్ని తీసుకోండి. తీసుకొని కిందకి వెళ్తే క్రాపింగ్, కింద వరకు క్రాప్ చేసి 5 ఫ్లవర్ నుంచండి. ఇలా పైదన్న ఫ్లవర్ నుంచేసి ఇది క్లిక్ చేయండి, చిన్నగా చేయండి. ప్లే చేసే స్టార్టింగ్కి వెళ్ళి రొటేషన్ ఇవ్వండి. తీసుకొచ్చి ఇక్కడికి పెట్టేయండి కరెక్ట్గా. ఇలా ఇచ్చేసి చివరి పట్టుకొని దీని ఎండింగ్ వరకు, వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే ఫ్లవర్ని తీసుకోండి. తీసుకొని ఇప్పుడు క్రాపింగ్లో పైన ఉన్న దాన్ని క్రాప్ చేసి కింద ఫ్లవర్ని ఉంచండి. ఉంచారు కదా, ఇదే క్లిక్ చేసి చిన్నగా చేయండి. చిన్నగా చేసి రొటేషన్ ఇవ్వండి. ఇలా రొటేషన్ ఇవ్వండి. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు
డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి, ఎలా ఉందో మీకు తెలుస్తుంది. ఓకే, చూడటానికి చాలా చాలా బాగుంది కదా. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క పార్టికల్స్ టెంప్లెట్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇలా ఉంటుంది. దీన్ని చివర పట్టుకొని పైకి పెట్టి పెద్దగా డ్రాగ్ చేయండి, చేసి ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా మిక్సర్లో ఆడియో తీసేయండి, మళ్ళీ ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. చేసేసారు కదా. ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి. మీరు ఇందాక స్టార్టింగ్లో చూసినట్టు ఆ పార్టికల్స్ కూడా అలానే వస్తాయి, చూడటానికి బాగుంటాయి. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. నేను ఎక్కడికైతే ఇచ్చానో అంతకంటే ముందు చిన్న ఇన్ఫర్మేషన్, ఆడియోని క్లిక్ చేసి ఫోల్డర్స్ అనే బటన్లోకి వెళ్తే మీకు ఇలా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఆడియో బ్రౌజర్ కిందకి వెళ్ళి ఏ ఫోల్డర్లోకి అయితే మీకు సాంగ్స్ ఉన్నాయి ఆ ఫోల్డర్లోకి వెళ్ళి సాంగ్ని క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి లాస్ట్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ సాంగ్ ప్లే చేస్తే మీకు ఈ సాంగ్ సెట్ అయింది. దీనికి ఇది ఒక పద్ధతి, మీకు నచ్చిన సాంగ్ పెట్టుకోవడం. రెండోది, నేను ఇచ్చిన సాంగ్ పెట్టాలంటే ఇది డిలీట్ చేయండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసి నేను ఇచ్చిన వీడియో కానీ లేకపోతే సాంగ్ కానీ తీసుకొని ఉంటారు కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే అయితే ఓకే చేయండి. ఫస్ట్ 1 మినిట్ మాత్రం 1 సెకండ్ మాత్రం కట్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్ 1 సెకండ్ని సెలెక్ట్ చేసుకొని ఇలా సిజర్ సింబల్ ట్రిమ్ లెఫ్ట్ అని ఉంటుంది, కట్ చేసి దీన్ని నొక్కి పట్టి ఫస్ట్కి లాగండి. ఓకేనా. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో లాస్ట్కి వెళ్ళి ఉంటుంది చూడండి. ఇప్పుడు ఈ వీడియో ఫైల్ క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తే మీకు ఆ స్టార్టింగ్లో సాంగ్ కరెక్ట్గా ప్లే అవుతుంది. చూడటానికి అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచండి. ఇప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడటానికి అయితే చాలా చాలా బాగుంది కదా. మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందామా. షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్ రేట్ మాత్రం 15 MBPS. సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.